మాకు కాంగ్రెస్ నుంచి గొల్లా బాబురావు గారు ఇక్కడ కాంగ్రెస్ వచ్చారు. ఆ వేళ కాంగ్రెస్లో మేము ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళం. ప్రజారాజ్యం నుంచి మేము కాంగ్రెస్ గొల్లా బాబురావుకి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకున్నాం. గెలిపించిన కాడి నుంచి మేము ఆయన వెంటే జగన్ గారు, తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారి పార్టీ ఆవిర్భావం నుంచి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం. అప్పటి నుంచి మేము జగన్ గారు వెనకాతలే ఉన్నాం. అలాగే గొల్లా బాబురావు కూడా వెనకాతలు ఉన్నాం. అప్పటి వరకు కొంతమంది స్వార్థపరులు ఆయన్ని ఉపయోగించుకుని కొన్నాళ్ళు ఉపయోగించుకుని బయటికి పోయి మళ్ళీ ఏముందంటే పై నాయకుల్ని పట్టుకుని వాళ్ళు రాజకీయం చేసుకుంటూ మళ్ళీ గొల్లా బాబురావు దగ్గరికి చేరారు. అక్కడి నుంచి గొల్లా బాబురావు గారు అవని సుబ్బారెడ్డి గారు వీళ్ళందరినీ మేము కలిసిన వాళ్ళు మమ్మల్ని విస్మరించి వాళ్ళు వన్ సైడ్ చేసుకుంటూ పోయారు. ఆ కార్యక్రమానికి మేము అలాగే ధర్మశ్రీ ఉన్న టైంలో ధర్మశ్రీ గారికి చెప్పాం అన్ని విషయాలని. తర్వాత బొడ్డేటి ప్రసాద్ గారికి వేశారు. బొడ్డేటి ప్రసాద్ గారు కూడా వచ్చాక పార్టీ ప్రెసిడెంట్, నేను పార్టీ ప్రెసిడెంట్, మండల పార్టీ ప్రెసిడెంట్ని. ఆ పార్టీ ప్రెసిడెంట్ని ఎలక్షన్ టైంలో తీశారు. తీసిన ఇబ్బంది ఏం లేదు, మాకు తీసేసినా ఏం లేదు, కార్యకర్తగా ఉంటాం. కానీ అదే జగన్కి మేము చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాం. ఆ పార్టీ పదవి తీసి వేరే వారికి ఇవ్వండి, ఎవరికైనా పదవులు ఉన్నవాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇమ్మన్నాం గొల్లా బాబురావు గారిని. గొల్లా బాబురావు గారు అలాగే అన్నారు. చాలా వ్యాపార రీత్యా తయారయ్యి ఆ వర్గాన్ని స్కామ్ కింద తయారు చేసి వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుని అన్ని రకాలుగా మనకి బొడ్డేటి ప్రసాద్ గారు వచ్చిన కాడి నుంచి ఆయన ఎవరెవరికో పదవులు వేస్తున్నారు. మనకు తెలియని వాళ్ళకి పదవులు మమ్మల్ని సంప్రదించుకుంటా మా పార్టీలో కనీసం గొల్లా బాబురావు కూడా గౌరవానికి మా మండలంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫోన్ చేసి వచ్చేవాడు. ఆయన మాలాంటి వాళ్ళకి చేసి ఇక్కడ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు. ఈ కంబాల జోగులు వచ్చాక ఒక్కసారి కూడా మమ్మల్ని పిలుస్తలేదు కార్యక్రమాలకి. మరి ఆయన వన్ సైడ్ వెళ్ళి వన్ సైడ్ ఏం చేసేస్తాడో మాకేం తెలియదు. ఇక్కడ గెలుద్దామని వచ్చాడో లేకపోతే గెలకూడదని వచ్చాడో మరి ఏడో అని. ఇక్కడ ఏముందంటే మన పార్టీని నాశనం చేయడానికో మరి ఏటో ఏం అర్థం లేదు. ఇక్కడి నుంచి ఏముందంటే మాకు మాత్రం ఈసారి స్థానికులకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే స్థానికులకి ఇస్తే మాకు ఎక్కడెక్కడ ఏం చేయాలనేది స్థానికులకు తెలుస్తుంది. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 4 రోజులు సంపాదించుకోవడం, ఏదో కార్యక్రమం చేసుకోవడం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం, వెళ్ళిపోవడం. అంతేగాని ఈ డెవలప్మెంట్ కనపడలేదు ఇక్కడ. ఆ డెవలప్మెంట్ స్థానికులకి ఇస్తే ఏ మూలం ఏం జరుగుతుందో ఏటో ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసి దగ్గర స్థానికులు కాబట్టి జనాలకి భయపడి నేను ఊళ్ళో ఉండని పనన్నా చేస్తారు వాళ్ళు. అటువంటిది కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఏముందంటే మేము విన్నవించుకున్నది సుబ్బారెడ్డి గారికి కానీ, బొడ్డేటి ప్రసాద్ గారికి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మా పెద్దలు అందరికీ విన్నవించుకుంటున్నాం. స్థానికులు సీట్ ఇస్తే మేము అందరం కలిసికట్టుగా అన్ని పార్టీలు కూడా ఇంచుమించుగా స్థానికులకి ఇస్తే చేస్తారని ఆశిస్తూ నేను కోరుకుంటున్నాను.